హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఆఫ్ లైఫ్. జనవరి 22 అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు. ఎందుకంటే అయోధ్యలో రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఆ మహా అద్భుతం గురించి మీకు తెలియని ఈ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అసలు ముందుగా ఈ ఈవెంట్ జనవరి 22న ఎందుకు పెట్టారు, అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? వారణాసిలో ఉన్న దక్షిణ భారతీయ శాస్త్రజ్ఞులు గణేశ్వర శాస్త్రి గారు అని ఒక పండితుడు ఈ ముహూర్తాన్ని నిర్ణయించారని రామ మందిరం ట్రస్ట్ వాళ్ళు వెల్లడించారు. ప్రాణ ప్రతిష్ఠ సుమారు 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్లు అంటే 84 సెకండ్స్లో మనం ఈ ప్రాణ ప్రతిష్ఠని చేస్తున్నట్టు చూడొచ్చు. ఈ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న విగ్రహం సుమారు 150 కేజీల నుంచి 200 కేజీల వరకు ఉంటుందంట. ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామనవమిలో అదే బాలరాముని విగ్రహం చూస్తున్నాం. ఇప్పటికీ ఈ మందిరం మీద అనేక రకమైన బిజినెస్లు చోటు చేసుకున్నాయి. సుమారు 1,00,000 కోట్ల వరకు బిజినెస్ జరగవచ్చని అంచనా వేశారు. మందిర నమూనాలు, చొక్కాలు, కుర్తాలు, ర్యాలీలు, పాదయాత్రలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రాణ ప్రతిష్ఠ కోసం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా 16 రోజుల నుంచి దీక్షలో ఉన్నారంట. నేలపై నిద్రించడం, ఒక పూట భోజనం వంటి దీక్ష, ఇది అంతా ఆయన వల్లే సాధ్యమని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ రామమందిరం కోసం తమిళనాడులో 5,000 కేజీల 44 ఫీట్ ఉన్న ధ్వజస్తంభాన్ని తయారు చేశారు. అలాగే గుడి లోపల గంట కూడా సుమారు 400 కేజీలు ఉంటుందని చెప్తున్నారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ అవ్వకుండానే ఈ రామమందిరం మీద ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుని 3 ప్రపంచ స్థాయి రికార్డుని సొంతం చేసుకుంది. సోలార్ లైన్. ఈ సోలార్ లైన్ వల్ల కరెంటు ఉత్పత్తి అవుతుందంట. అలానే ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది దీనివల్ల. ఈ టెంపుల్ ఎన్ని ప్రకృతి విపరీతాలు వచ్చిన 2,500 చెక్కు చెదరకుండా నిర్మించారట. ఈ రామ మందిరానికి గుజరాత్లోని భక్తులు 1,200 కేజీల అగరబత్తిని తయారు చేశారు. 6 months కష్టపడి ఆవు పేడ, నెయ్యి, పువ్వులతో తయారు చేసింది. ఇది సుమారు 45 days వరకు వెలుగుతుందని చెప్పారు. ఇది చూసినట్టయితే మొన్న జనవరి 18న దీన్ని ఆల్రెడీ వెలిగించేశారు. దీపావళి సమయంలో మొత్తం అందరూ కలిసి 22 లక్షల దీపాలను వెలిగించి వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ మహాద్భుతాన్ని చూడటానికి మన కళ్ళు సరిపోవాలని బడ్జెట్ నీళ్ళు అనుకునే వాళ్ళు ఇనాగ్రేషన్ ఎలా చూస్తారు అనుకుంటున్నారు. దూరదర్శన్ వాళ్ళు ఈ రామ మందిరం చుట్టూ 44K కెమెరాస్ సెట్ చేశారని చెప్తున్నారు. అలాగే ఇది యూట్యూబ్లో దూరదర్శన్ ఛానల్లో వస్తుంది. అలాగే మన నరేంద్ర మోడీ గారు ఆల్ ఓవర్ ఇండియా రైల్వే స్టేషన్స్లో 9,000 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మీకు కనుక ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.